మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పేరే ఒక విధ్వంసం, ఆ పేరే ఒక ఎమోషన్స్. రికార్డులో ఆయన పేరు ఉండడం కాదు, ఆయన పేరు మీదే రికార్డులు ఉంటాయి. సౌత్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, యంగ్ సూపర్ స్టార్లు ఉన్నా కూడా ఒక్క మెగాస్టార్ టాప్ 2 ప్లేస్ లో ఉండడం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. 100 కోట్ల షేర్ ఉన్న టాప్ 5 సౌత్ ఇండియన్ హీరోస్ లిస్ట్ చూద్దాం మనం. నెంబర్ 5 లో ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు, నెంబర్ 5 లో విక్రమ్ తో ఉన్నారు. నెంబర్ 4 లో వెంకీ మామ. ఆల్మోస్ట్ ఆయన క్యారీర్ ఎండ్ అయిపోయింది అనుకున్న సమయంలో వచ్చాడు అనిల్ రావుపూరి గారు. ఆయనకు ఒక కొత్త లైఫ్ ఇచ్చి సంక్రాంతికి వస్తున్న మూవీతో టాప్ 4 లోకి వెంకటేష్ గారిని తీసుకుని వచ్చారు. ఇక టాప్ 3 విషయానికి వస్తే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఎంపురాన్, తొడరం 2 మూవీస్ ఉన్నాయి. ఇక టాప్ 4 లో టాలీవుడ్ లో పెద్ద పెద్ద సూపర్ స్టార్లు, యంగ్ హీరోలు, పెద్ద హీరోలు ఉన్నా కూడా మెగాస్టార్ 4 సినిమాలు ఉండడం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. నెంబర్ 1 లో ఖైదీ నెంబర్ 150, నెంబర్ 2 లో సైరా నరసింహారెడ్డి, నెంబర్ 3 లో వాల్తేరు వీరయ్య, నెంబర్ 4 లో మనశంకర్ వరప్రసాద్ తో విధ్వంసం సృష్టించారు. నెంబర్ 1 లో తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి 6 మూవీలు ఉన్నాయి. ఇక మెగాస్టార్ విధ్వంసకర రికార్డుల కోసం చూస్తే అమెరికాలో విధ్వంసం సృష్టిస్తూ 3 మిలియన్లు దాటేసింది. నిజంగా అల్టిమేట్ రికార్డ్ అని చెప్పొచ్చు. అంతేకాదు టాలీవుడ్ లో 8 రోజులకి 300 కోట్లు దాటిన ఏకైక హీరోగా నెంబర్ 1 స్థానంలో చిరంజీవి గారు ఉండడం ఇంకో గొప్ప విషయం. ఇక గూస్ బంప్స్ రికార్డ్ ఏంటంటే ఆస్కార్ రికార్డ్ తీసుకొచ్చిన ఎస్ఎస్ రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ 5వ రోజున మనశంకర ప్రసాద్ కోసాలతో లేపు అవతల పారేసింది. అంతేకాదు 6వ రోజున ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పిలువబడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ ద డైనోసార్ రికార్డు కూడా 6వ రోజున టోటల్ గా ఎగిరిపోయింది. ఇక 7, 8లో టాలీవుడ్ లో ఏ హీరోకి కూడా సాధ్యం కానీ అల్టిమేట్ రికార్డ్ ద బ్లాక్ బాస్టర్ రికార్డ్ నెలకొల్పారు మెగాస్టార్ చిరంజీవి గారు. 300 కోట్లు దాటి సెకండ్ వీక్ లో 400 కోట్ల మార్కు దాటి థర్డ్ వీక్ లో 500 కోట్ల వైపు ప్రయాణం సాగించబోతున్నాడు. మెగా ఫ్యామిలీ కంబ్యాక్ అంటే విధ్వంసకరంగా ఉంటుందని ప్రజలు చెప్పుకోవడమే గాని మనం కళ్ళారా చూస్తున్నాము. ద డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీతో కంబ్యాక్ ఇచ్చి 305 కోట్ల నుంచి 318 కోట్ల బెంచ్ మార్క్ ను సెట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి డైరెక్ట్ గా 500 కోట్ల బెంచ్ మార్క్ దాటి వెళ్ళబోతున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన కంబ్యాక్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. పెద్దితో ఎటువంటి రికార్డులు, ఎటువంటి విధ్వంసం సృష్టించబోతున్నారో ఆల్రెడీ అందరికీ తెలుసు. రిలీజ్ అయిన సాంగ్ విధ్వంసం లేపొదిలేసింది ప్రపంచం అంతా. పెద్దితో మారణ హోమం సృష్టించబోతున్నారని మనం కరెక్ట్ గా చెప్పవచ్చు. మరి నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వాంబర రాబోతుంది. సో ఈ సంవత్సరం అంతా మెగా ఫ్యామిలీ పండగ జరుపుకోబోతున్నారు. మరి చూడాలి మెగాస్టార్ ఫ్యామిలీ ఎన్ని రికార్డులు సృష్టించబోతున్నారు అనేది. మరి ఇదే ఇక్కడికి నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గూస్ బంప్స్ కలెక్షన్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.